హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ కూల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఐస్ క్రీమ్ అండి. ఈ సమ్మర్లో ఆయిల్ ఫుడ్స్ చేసుకొని పిల్లలకు పెట్టే కన్నా ఇలా చేసుకొని హెల్దీగా మనం వాళ్ళకి అందిస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఐస్ క్రీమ్ని. అలానే మన సబ్స్క్రైబర్లలో కూడా ఒకరు అడిగారండి, అక్క ఐస్ క్రీమ్ ఒకసారి చేసి షేర్ చేయండి అక్క మా కోసం అని. వారి కోసం కూడా షేర్ చేస్తున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? ఒక మ్యాంగోని పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక 5 to 6 పన్నీర్ పీసెస్, మిల్క్ మేడ్, అలానే ఫ్రెష్ క్రీమ్ అండి. మిల్క్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ పెద్ద కాస్ట్ కూడా ఏం లేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మ్యాంగోది పల్ప్ అండి, అలానే 5 పన్నీర్ పీసెస్, మ్యాంగో స్వీట్కి తగ్గట్టుగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. అలానే ఫ్రెష్ క్రీమ్ కూడా 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇలా వేసుకొని మొత్తం బాగా బ్లెండ్ అయ్యేలాగా మిక్సీ వేసేసుకుందామండి. చూసారా, ఇలా మొత్తం థిక్ పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బౌల్లో వేసేసుకొని మొత్తం పేస్ట్ అంతా ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం సెట్ చేసుకోవాలండి పైన. ఇందులో మీకు నచ్చితే చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. నేను పైన మాత్రం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకుంటున్నానండి. బాదం, పిస్తా సన్నగా కట్ చేసి పైన డెకరేట్ చేసుకుంటున్నానండి. చూసారుగా, ఇలా వేసుకున్న దాన్ని టైట్ లిడ్ పెట్టేసుకొని 6 to 7 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, ఇలా టైట్గా క్లోజ్ చేసుకోవాలి. నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. చూస్తున్నారు కదా, చాలా కూల్గా, టేస్ట్ కూడా అదే లెవెల్లో అదిరిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు స్కూప్ అవుట్ చేసుకుందాం. మనం తీసుకునే గెరిటలు, గుంట గెరిటలు ఉంటాయి కదండి, దోశలా వేసుకునేవి, స్కూప్స్ లేకపోయినా అలా గెరిటని తడిపి ఇలా తీస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దీనికోసం స్కూప్ కావాల్సిన అవసరమే లేదు. ఇలా వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. పైన చక్కగా బాదంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ సమ్మర్కి ఇలా చేసుకొని పొట్టకి కూల్గా చల్లగా హ్యాపీగా వెళ్ళిపోతుందండి. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగా ఒకటి కొట్టేశారనుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకే అండి, మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.